హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైకోర్టు అండ్ జిల్లా కోర్టుల నుంచి మొత్తం 1673 పోస్టులతో ఈ నెలలో మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో 1673 పోస్టులతో మనకి చాలా వేకెన్సీస్తో చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి వేకెన్సీస్ అండి. సో దీనికి సంబంధించి రేపటిలోగా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే క్లోజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి మీరు ఇప్పుడే ఇమ్మీడియట్గా మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వారు అవుతారు. లేదంటే మళ్ళీ మీరు 2 years వరకు వెయిట్ చేయాల్సిందే. 2 years వరకు ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ అయితే మనకి హైకోర్టు నుంచి అయితే రాదు. అయితే ఈ అప్లికేషన్కి సంబంధించి మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుందా లేదా, ఏ విధంగా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది మరొకసారి ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే TS ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టుల నుంచి మొత్తంగా మనకి 17 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి తెలంగాణ జిల్లా కోర్టుల నుంచి 9 నోటిఫికేషన్లు, తెలంగాణ హైకోర్టు నుంచి 8 నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మీరు జిల్లా కోర్టులకి అప్లై చేసుకునేటప్పుడు ఒక OTPR, అలాగే హైకోర్టులకి సంబంధించినటువంటి జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మరొక OTPRని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో నేను మీకు ముందుగానే చెప్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ మీ మొబైల్లో మీరు పెట్టుకోవచ్చు. మీరు మీ మొబైల్లో కానీ లేకపోతే సిస్టమ్ లేదా ల్యాప్టాప్లో అప్లై చేసేటప్పుడు మోజిల్లా ఫైర్ ఫాక్స్ ఉంటుంది కదా, సో మోజిల్లా ఫైర్ ఫాక్స్లోనే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఐ అగ్రీ అని చెప్పేసి ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ చెక్ బాక్స్ మీరు క్రోమ్లో అప్లికేషన్స్ పెట్టుకుంటుంటే ఆ చెక్ బాక్స్ అయితే క్లిక్ అవ్వట్లేదండి. సో ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి కొంతమంది అభ్యర్థులు చెప్పిన దాని ప్రకారం ఎవరైతే మోజిల్లా ఫైర్ ఫాక్స్లో అప్లై చేసుకున్నారో, మోజిల్లా ఫైర్ ఫాక్స్ అని ఒక బ్రౌజర్ ఉంటుంది కదా, సో ఆ మోజిల్లా ఫైర్ ఫాక్స్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వారికి సంబంధించి అక్కడ ఎటువంటి ఇష్యూ అయితే లేదు. చక్కగా ఐ అగ్రీ అనేటువంటి చెక్ బాక్స్ అయితే మనకి క్లిక్ అవుతుందన్నమాట. కాబట్టి మీరు మోజిల్లా ఫైర్ ఫాక్స్ అనేటువంటి బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ లేదా సిస్టంలో అప్లికేషన్స్ పెట్టుకోండి. జిల్లా కోర్టు ఉద్యోగాలకి సపరేట్ OTPR, హైకోర్టు ఉద్యోగాలకి సపరేట్ OTPR క్రియేట్ చేసుకోండి. సో మీరు ఒక జిల్లాకి సంబంధించి క్యాండిడేట్స్ మరొక జిల్లాకి నాన్ లోకల్లో అప్లై చేసుకోవచ్చు. అదే తెలంగాణ హైకోర్టుకి సంబంధించి అయితే మీకు లోకల్ నాన్ లోకల్ అనేది ఏమీ ఉండదు. సో అందరూ అన్ని జిల్లాల వారు లోకల్లే అనమాట. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకి సంబంధించినటువంటి వారు హైకోర్టు ఉద్యోగాలకు కానీ అప్లై చేయాలి అంటే వారు నాన్ లోకల్ అవుతారు తప్ప మీరు హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మీరేం నాన్ లోకల్ అవ్వరు. ఏ జిల్లా వాళ్ళైనా కూడా హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి ఆ 200కి పైగా ఉన్నటువంటి వేకెన్సీస్కి మీరు లోకల్లోనే అప్లై చేసుకోవచ్చు. హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సపరేట్ OTPRస్తో సపరేట్ అప్లికేషన్స్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు OTPR చేసుకునేటువంటి సమయంలో అయినా లేకపోతే అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునేటువంటి ఆ సమయంలో అయినా కూడా మీరేమైనా మిస్టేక్స్ చేసి మీరు అప్లికేషన్స్ని సబ్మిట్ చేసినట్లయితే మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదండి. హైకోర్టు ఉద్యోగాలకి మ్యాక్సిమం మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వరు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు 1కి 10 సార్లు OTPR చేసుకునేటప్పుడైనా అప్లికేషన్ సబ్మిట్ చేసేటువంటి సమయంలో అయినా మీరు 1కి 10 సార్లు మీరు చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో ఇక్కడ నేను చెప్పాను కదా ఐ అగ్రీ అనేటువంటి పర్టికులర్ బాక్స్కి సంబంధించి, సో ఈ బాక్స్ అనేది మనకి పని చేయట్లేదు అనమాట. సో ఇక్కడ మీరు ఐ అగ్రీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే, ఈవెన్ నేను క్రోమ్లో ఓపెన్ చేశాను, ఇది
క్రోమ్లో ఓపెన్ చేసి ఇప్పుడు ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తుంటే అసలు క్లిక్ అవ్వట్లేదండి. కాబట్టి మీరు మోజిల్లా ఫైర్ ఫాక్స్ అనేటువంటి బ్రౌజర్లోనే ఓపెన్ చేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. లాస్ట్ 2 డేస్లో అప్లై చేసేవారు. ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క అదృష్టం బాగుండి ఈ 2 డేస్ తర్వాత కూడా మనకి కొన్ని రోజులు లాస్ట్ డేట్ కనుక ఎక్స్టెండ్ చేస్తే హైకోర్టు వాళ్ళు, నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరు అప్లికేషన్ ఈ 2 రోజుల్లో పెట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేయకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. మీకు అసలు అవకాశమే ఉండదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు రేపటిలోగా రేపు ఈవినింగ్ నైట్ లోపు మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. సర్వర్ డౌన్ అయినా కూడా ఈరోజు లేట్ నైట్ కానీ ఈరోజు అయిపోయిన తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ 2 AM 3 AM లాంటి ఆ సమయంలో అయినా లేచి మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేస్తే మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది. సో మనకి ఏప్రిల్లో ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయండి. మనకు ఆల్రెడీ జాబ్స్ క్యాలెండర్లో ఇచ్చారనమాట. హైకోర్టుకి సంబంధించిన జాబ్ క్యాలెండర్లో జిల్లా కోర్టు హైకోర్టు ఉద్యోగాలకి ఏప్రిల్లో ఎగ్జామినేషన్స్ ఉంటాయి. టెక్నికల్ పోస్టులు అయినటువంటి మనకి కాపీస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్కి సంబంధించిన పోస్టులకి జూన్ నెలలో ఎగ్జామినేషన్స్ ఉంటాయి. జస్ట్ మనకి మంత్స్ మాత్రమే ఇచ్చారు. డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. మనకి ఒక 1 మంత్ తర్వాత అయినా కూడా మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో మీరైతే ఈ రోజు రేపటిలోగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది చెప్తాను చూడండి. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ముఖ్యంగా మీరు జేపీజీ ఫార్మాట్లో ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. ఇంకా మిగిలినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలండి. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. సో మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి ఫోటో సిగ్నేచర్ వచ్చేసి 80 KB లోపు ఉండే విధంగా చూసుకొని జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. మిగిలినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా సర్టిఫికేట్స్ అన్ని కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో 1 MB లోపు ఉండే విధంగా చూసుకొని అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద అప్లోడ్ చేయొచ్చు. అలాగే మనకి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి 7th పాస్ అయిన వారు 10th పాస్ అయిన వారు అప్లై చేసుకోవాలి కాబట్టి ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా వేరే పోస్టులకి హయ్యర్ సర్టిఫికేట్స్ అయితే మీరు ఆ పోస్టులను అనుసరించి కలిగి ఉండాలి. ఇంకా మీకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సదరం సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్, 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివినటువంటి సర్టిఫికేట్ లేదా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని చెప్పేసి అన్నారు. ఈ టీసీ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయండి. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్, అంటే ఎవరైతే స్టెనోగ్రఫీ పోస్టులకు అప్లై చేస్తున్నారో వారు అప్లోడ్ చేయాలి ఇది. తర్వాత ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ అనమాట. మీకు హయ్యర్ గ్రేడ్ అవైలబుల్లో లేకపోతే లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు, అది కూడా కన్సిడర్ చేస్తారు. ఇంకా మీకు హయ్యర్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, డిగ్రీ, పీజీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇంకేమైనా ఉంటే లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో 1 MB లోపు ఉండే విధంగా ఫైల్ సైజ్ చూసుకొని వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక 1 అవర్లో ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోతుందండి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.